పాస్టర్ ఫెలోషిప్‌లో కులం. నిజంగా కుల వ్యవస్థ దింపులు తీసే సంఘంలోను, లేకపోతే ఒలుపు సంఘాల్లో ఉంటాయి. అయితే ఈరోజు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలన్న వాక్యం ఏమైంది? పాస్టర్స్ ఫెలోషిప్ అని చెప్పి కులాలుగా విడిపోయి, వర్గాలుగా విడిపోయి, ఎవడైతే ధనం ఖర్చు పెడతారో, ఎవడైతే కార్లు, హంగు, ఆర్భాటాలతో ఉంటారో అతడు ప్రెసిడెంట్. ఆ ప్రెసిడెంట్ వెనకాల 10 మంది. ఇలాగా వర్గాలుగా విడిపోతే అది ఫెలోషిప్. అదొక పనికిమాలిన ఫెలోషిప్. ఫెలోషిప్ అంటే ఏమిటి? దేవుని సేవకులందరూ కలిసి సత్యానికి విరోధంగా పోరాడుతున్నటువంటి దేవుని సేవకులను అనచాలి, దుర్బోధనలు అనగొట్టాలి, దేవుని చిత్తం కానీ సేవకులను మింగివేయాలి, వారి నామకార్థ బోధలను ఎండగట్టాలి. ఇది ఫెలోషిప్ అంటే. కులాలుగా, మతాలుగా, వర్గాలుగా, భేదాలుగా విడిపోయి ఇష్టం వచ్చినట్లుగా లోకంలో ఉన్నటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఈ రోజున యూసీఏని యూపీఎఫ్లో పెట్టుకొచ్చారు. వారు గనులుగా ఎంచబడుతున్నారు. ఈ లీడర్స్ కూడా ఎవరంటే ధనం ఉండి, వీటికి ఆదాము తండ్రి ఎవడో తెలియదు బైబిల్ గ్రంథంలో. అట్టివారు ఈ రోజున చైర్మన్లు, మెంబర్షిప్. కాబట్టి ఇప్పటికైనా సరే దేవుని సేవకులారా మారు మనసు పొందండి. అందుకే దేశం ఇలా తగులడుతుంది. మత ఛాందస్వాదులు రెచ్చిపోవడానికి కారణం ఏంటి? ఇలాంటి దరిద్రపు పరిస్థితులు నిజంగా క్రైస్తవులు తీసుకొచ్చినటువంటి నామకార్థ తోడేలు సేవకులు, అసలైన సర్ప సంతానం వీళ్ళు. కాబట్టి మారు మనసు పొందండి. ప్రభు రాకడ సమీపిస్తుంది.